నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి మీద మంత్రి నారా లోకేష్ ఫైర్ అయ్యారు. ప్రకాశం బ్యారేజీని ఇనుప బోట్లతో కూల్చేసే బ్రహ్మాండమైన కుట్రకి జగన్మోహన్ రెడ్డి తెర తీశారంటూ ఎక్స్ వేదికగా ఆయన ట్వీట్ చేశారు. చాలా డీటెయిల్గా మెన్షన్ చేశారు. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు జరిగిన ఉత్పాతం, అలాగే అటువంటి మరో విలయాన్ని, మ్యాన్మేడ్ విలయాన్ని జగన్మోహన్ రెడ్డి సృష్టించే ప్రయత్నం చేశారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజీ ధ్వంసం కనుక జరిగి ఉంటే కృష్ణలంకతో పాటు కనీసం ఒక 5 ఊళ్ళు కొట్టుకుపోయేవి. అలాగే ఎంతో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగి ఉండేది. ఈ బోట్లని పంపించింది జగన్మోహన్ రెడ్డే. ఆయనే కీలక పాత్రధారి, కీలక సూత్రధారి. తలసల రఘురాం కానీ, అలాగే నందిగం సురేష్, మాజీ ఎంపీ నందిగం సురేష్ కానీ కేవలం వీళ్ళు నిమిత్త మాత్రులు. జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్ మీదే వీళ్ళిద్దరూ కలిసి ఆ బోట్లని అలా వదిలేశారు, అదాటును వదిలేశారు. ఒక్కోటి 50 టన్నులు ఉన్న బోటు, ఆ బరువు ఉన్న బోటు వరద ఉధృతికి వేగంగా కొట్టుకుంటూ వచ్చి ప్రకాశం బ్యారేజీ ఆ దిమ్మెలని, చాలా బలమైన దిమ్మెల్ని ఢీకొట్టినప్పుడు అది ఒకవేళ ఆ ప్రమాదం జరిగి ఉంటే ఎంత విలయానికి దారి తీసేది అని చెప్తూ ఆయన వివరంగా మెన్షన్ చేస్తూ ట్వీట్ చేశారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక డెసిషన్కు వచ్చేసింది. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని A1గా చేర్చి మరీ త్వరలోనే ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయబోతున్నారు. అంటే ఒక డీటెయిల్డ్, బహుశా సిఐడికి అప్పచెప్తారా, లేకపోతే కేంద్ర జలవనరుల శాఖ నుంచి నిపుణులు తెప్పించి అధ్యయనం చేయిస్తారా? వీటన్నిటితో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉంది, వాళ్ళు వచ్చి ఎగ్జామిన్ చేసి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ను కూడా జత చేసి చాలా పకడ్బందీగా కేసు పెట్టబోతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు కాచుకోండి, మీకు క్రిస్మస్ ఈసారి జైల్లోనే, ఫిక్స్ అయిపోండి అనే పద్ధతిలో ఆ ట్వీట్ ఉంది. అది నేరుగా చెప్పకపోయినా పరోక్షంగా అర్థం వచ్చేలాగా ఉంది. జగన్మోహన్ రెడ్డి మాదిరి ఆదరాబాదరాగా బెయిలబుల్ సెక్షన్స్ తోటి కేసు పెట్టి ఏదో సరదా గడిపేద్దామనే ఉద్దేశం అయితే ఏపీ ప్రభుత్వానికి లేదు. లోకేష్ రెడ్ బుక్లో ఫస్ట్ పేజీలో ఉన్న ఫస్ట్ నేమ్ జగన్మోహన్ రెడ్డిది అనేది దీంతో నిర్ధారణకు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి అదృష్టం ఎలా ఉందంటే, వారు కుట్రలు చేశారని తెలుగుదేశం ఇప్పుడు ఆరోపణ చేస్తుంది కదా, ఒకవేళ అవి నిజమే అనుకుంటే కాసేపు మరీ ఇంత బహిర్గతమయ్యేలాగా కుట్రలు చేయటం ఏంటి అనే దగ్గర ఇప్పుడు వైసీపీ ఆలోచనలో పడిపోయింది. దీనికి తోడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎందుకనో కనిపించట్లేదు. ఆయన పూర్తిగా గాయబైపోయారు, అదృశ్యం అయిపోయారని అనలేం, కానీ మొత్తానికి తెర ముందుకు రావటం లేదు. ఎన్నికల ముందు వరకు కూడా అన్నీ తానే అయ్యి సకలం అయ్యి ఈరోజు పార్టీ ఇలా వికలం అవటానికి కారణమైన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు? ఈ ప్లాన్ ఆయనదేనా? ఆయనదే అయితే జగన్మోహన్ రెడ్డి నోటీసులో ఉండి చేశారా? ఈ దర్యాప్తంతో జరుగుతుంది. రేపొద్దున పోలీస్ పరంగా జరిగే దర్యాప్తు జరుగుతుంది, అలాగే జలవనరుల శాఖ చేసే దర్యాప్తు జలవనరుల శాఖ చేస్తుంది, డ్యామ్ సేఫ్టీ అఫీషియల్స్ వాళ్ళు చేసే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేస్తారు. మొత్తం క్రోడీకరించి ఒక అద్భుతమైన ఎఫ్ఐఆర్ అయితే రెడీగా ఉంటుంది. A1 జగన్మోహన్ రెడ్డి, A2 సజ్జల రామకృష్ణారెడ్డి, A3 తలసిల రఘురాం. ఇది గవర్నమెంట్ ఫిక్స్ చేసుకున్న ప్లాన్. సో మళ్ళీ A1, A2, A3 వచ్చేస్తారు. అయితే ఈసారి A2గా విజయసాయిరెడ్డి ఉంటారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉంటారు. ఇంకా మిగిలింది ఆ గ్రూప్లో ఆ ముగ్గురు RRRలో వైవి సుబ్బారెడ్డి గారు. ఆయన ఎలాగూ టీటీడీ కుంభకోణాల్లో ఫిక్స్ చేసే కార్యక్రమం జరుగుతోంది. ఆయనతో పాటు కరుణాకర్ రెడ్డిని కూడా, ఇద్దరు మాజీ చైర్మన్లు. సుబ్బారెడ్డి గారు 2 దఫాల చైర్మన్, ఆయన కరుణాకర్ రెడ్డి ఈయన ప్రభుత్వంలో 1 దఫా, అంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చేశారు టీటీడీ చైర్మన్గా. ఆ అంశం పక్కన పెడితే బోట్ల విధ్వంసం అనేది జగన్మోహన్ రెడ్డి రచన, పథక రచన, ధ్వంస రచన చాలా స్పష్టంగా లోకేష్ చెప్తా వచ్చారు. అంటే ఆయన దగ్గర ఇన్పుట్స్ లేకుండా లోకేష్ ఒక్క మొక్క మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఆధారం పెట్టుకునే మాట్లాడతారు. చాలా హోంవర్క్ చేసుకునే ఉన్నారు. ఇంకా కేసు పెట్టలేదేంటి, ఇంకా నిందితులను అదుపులో తీసుకోలేదేంటి అని చెప్పి సోషల్ మీడియాలో తెలుగుదేశం మీద, కూటమి సర్కార్ మీద వస్తున్న ప్రశ్నలన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్పడానికి వచ్చారు లోకేష్. అసలు ఎలా జరిగింది, స్కెచ్ ఎలా వేశారు, ఆ పొడవల్ని ఎలా వదిలారు, రిమోట్ ఆపరేషన్స్ ఏమన్నా జరిగినాయా, ఏ పాయింట్లో కట్ట వెంబడి ఏ పాయింట్లో ఎవరెవరు ఆపరేట్ చేశారు, వృషాద్రి ఎవరు, వృషాద్రిని వెనక నుంచి నడిపించింది ఎవరు, లీజుదారులు ఎవరు, అలాగే ఇంకొక ఫోటో వేసింది ఈరోజు సాక్షి మీడియాలో. ఈ ఇసుక బోటు యజమానులందరూ కలిసి మొన్న ఈ మధ్య లోకేష్ను కలిసిన ఫోటో వేస్తే అందులో దాన్ని క్రాప్ చేసి అందులో ఉన్న ఆయన వృషాద్రి టీడీపీకి బాగా దగ్గరోడు అని చెప్పించే ప్రయత్నం చేశారు. వాస్తవంగా
వాళ్ళందరూ ఏదో వినతిపత్రం ఇవ్వడానికి మంత్రి లోకేష్ గారి దగ్గరికి వెళ్ళారు. సో ఎట్లా చెప్తారు, ఆయన తెలుగుదేశానికి సంబంధించిన వాడని. ఆయన రఘురామ్ గారి బంధువు, మేనలుడు వరుస అవుతారు. అంటే ఇదంతా తలసిల సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే తలసిల రఘురామ్, నందిగం సురేష్ ఎగ్జిక్యూట్ చేశారు. నందిగం సురేష్ ఎలాగూ లోపలే ఉన్నారు, ఆయన పెద్ద ప్రాబ్లం లేదు, ఆయన అక్కడక్కడే విచారించేస్తారు. తలసిల రఘురామ్ ఆశుకి తెలియదు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనబడటం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఉంటారు. ఎప్పుడైనా వీలు చెక్కినప్పుడు వీలు చూసుకొని మళ్ళీ గుంటూరు, అదే తాడేపల్లి చేరుకునే అవకాశం ఉంది. నిజంగా అంత కుట్ర చేయాల్సిన, ఒకవేళ తెలుగుదేశం ఆరోపించిందే నిజమైతే, అంత కుట్ర చేయాల్సిన నెసిటీ వచ్చింది. పవర్ కన్నా మించింది ఇంకా ఏదీ లేదా? ప్రజల ప్రాణాలు లెక్కలేదా? ఒక అద్భుతమైన బ్యారేజ్ నిర్మాణం ఆ రోజుల్లో కాబట్టి అంత సవ్యంగా జరిగింది, కానీ ఈ రోజుల్లో మళ్ళీ జరగనిస్తారా? మొత్తం కనుక చూస్తే మనకి అర్థమయ్యేది ఏంటంటే, ఒక్కొక్క బోటు 40 నుంచి 50 టన్నుల బరువు ఇనుప బోట్లు. వాటికి వైసీపీ కలర్స్ ఉన్నాయి. 350, 150 టన్నులు. ఇవి ఎవరో పంపించినట్టు వచ్చి కరెక్ట్గా ఆ బ్యారేజ్ దిమ్మల దగ్గరే వచ్చి వాటిని ఢీకొని ఎలా ఆగాయి? ఇది చాలామందికి వచ్చిన సందేహమే లోకేష్ గారికి వచ్చింది. ఆయన మినిస్టర్ కాబట్టి ఎంబడే దర్యాప్తు కోసం అని చెప్పి సంబంధిత శాఖ అధికారుల్ని ఆదేశించుంటారు. అంటే ఒకవైపు ఇరిగేషన్ నుంచి జరుగుతుంది దర్యాప్తు, అలాగే విజిలెన్స్ అండ్ సేఫ్టీ నుంచి జరుగుతుంది. ఇవన్నీ కాక పోలీసు కూడా చేస్తారు. ఆల్రెడీ అదుపులో ఉన్న నందిగం సురేష్ ఇప్పటికే ఏవో కొన్ని సీక్రెట్స్ బయట పెట్టేశారట తలసిల రఘురామ్ గారికి సంబంధించి. ఇప్పుడు ఒకసారి ఎట్లా ఉంటుందంటే, మనం ఒక్కళ్ళమే ఎందుకు సఫర్ అవ్వాలి, మనతో పాటు జర్నీ చేసిన వాళ్ళు కూడా సఫర్ అయితే అందరం ఒకే రూమ్లో ఉండి ఏదో కబుర్లు చెప్పుకుంటూ గచ్చకాయలు ఆడుకుంటూ ఉండొచ్చు అనే ఆలోచన కొందరిలో ఉంటుంది. నందిగం సురేష్ గారికి అలాంటి ఆలోచన ఉందనే అభిప్రాయాన్ని తెలుగుదేశం సోషల్ మీడియా వ్యక్తం చేస్తుంది. ఏదైతేనే ఎక్కడో మంట పెడితే మరెక్కడో బాంబు పేలినట్టు మొత్తం అన్నీ ఒక్కటొక్కటి విషయాలన్నీ బయటకు వస్తున్నాయి. కలుగులోంచి ఎలుకలన్నీ బయటకు వస్తున్నాయి. ఈ మొత్తం చూస్తే వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారే దీన్ని స్కెచ్ చేశారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా స్టడీ కూడా చేశారట. అసలు ఎలా ఈ బ్యారేజ్ని మనం బద్దలు కొట్టాలి, బద్దలు కొడితే వచ్చే నష్టం ఏంటి, మన ఖాతాలో ఎలాగో రిటైనింగ్ వాళ్ళు నిర్మించామనేది మనం మన లెక్కలో వేసుకున్నాం కాబట్టి మన మంచి పేరు అలాగే ఉంటుంది. చెడ్డ పేరు ఏదన్నా వస్తే గవర్నమెంట్కి వస్తుంది. ఇప్పుడున్న గవర్నమెంట్కి, ప్రత్యేకించి చంద్రబాబు గారికి వస్తుంది. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి అర్థం ఉండాలి. పవర్ ఒక 5 ఏళ్ళు ఉంటుంది, నెక్స్ట్ 5 ఏళ్ళు ఇంకోళ్ళు వస్తారు, ఆ తర్వాత ఇంకోళ్ళు వస్తారు. నీతివంతమైన రాజకీయాలు కాదు, కానీ స్పోర్టివ్ పాలిటిక్స్ అయితే చేయాలి. ఏది ఖచ్చితంగా ఒక స్ఫూర్తిదాయకమైన రాజకీయం అయితే చేయాలి. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులేస్తారని ఆశిస్తూ, మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎక్కడ వెనక్కి తగ్గకుండా నిజాలు బయటికి తీయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు.